వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. శ్రీకాకుళం తొక్కిసలాట జరిగిన గుడి హరిముకంద పండా నిర్మించిన ఆ ఆలయ రహస్యం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, వాళ్ళు విషయాలు తెలుసుకుంటారు. అసలు ఈ తొక్కిసలాటకు సంబంధించిన గుడి రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. కార్తీక ఏకాదశి పర్వదినాన విషాదం నింపిన ఈ ఆలయాన్ని నిర్మించిన హరిముకంద పండగారి కథ, ఆ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికర రహస్యం ఏమిటి? లక్షలాది భక్తులు మనసు గెలుచుకున్న ఆ ఆలయం ఓ భక్తుడి తీవ్ర నిరాశ నుంచి ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. ఒక భక్తుడి నిరాశ ఆలయ నిర్మాణానికి మూలం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిముకంద పండాకు తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తి ఉండేది. సుమారు 13 ఏళ్ల క్రితం ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు అధిక రద్దీ కారణంగా కనులారా స్వామిని చూడలేకపోయారు. అలాగే వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా సిబ్బంది తోసేయడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంకటేశ్వర స్వామిని మనసారా దర్శించుకోవాలని తన ఆశ తీరకపోవడంతో ఆ నిరాశ బాధే ఆలయ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. తన సొంత ఊరిలో సామాన్యులు కూడా సులభంగా దర్శనం చేసుకోగలిగే అచ్చం తిరుమల ఆనంద నిలయాన్ని పోలిన విధంగా ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు. తిరుమల ప్రతిరూపంగా కాశీబుగ్గ ఆలయం. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల నడుమ ఉన్న తమ కొబ్బరి తోటలో 12 ఎకరాల 40 సెంట్ల సువిశాల విస్తీర్ణంలో సుమారు 10 కోట్లతో హరిముకంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎవరి వద్ద నుంచి రూపాయి కూడా ఆశించకుండా కేవలం తన సొంత డబ్బుతోనే దీన్ని పూర్తి చేశారు. ఈ ఆలయంలో 12 అడుగుల ఏకశిల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 ఆగస్టులో ప్రారంభమైన ఈ ఆలయం అతి తక్కువ కాలంలోనే లక్షలాది భక్తులను ఆకర్షించింది. తన దర్శనం దక్కలేదని బాధతో ఆఖరికి అందరికీ దర్శనం దక్కాలనే ఆకాంక్షతో ఓ భక్తుడు నిర్మించిన ఈ ఆలయం తొక్కిసలాట రూపంలో విషాదాన్ని నింపడం అత్యంత విచారకరం. భక్తి, నమ్మకం, నిస్వార్థ సేవ అనే గొప్ప లక్షణంతో హరిముకంద పండా గారు నిర్మించిన ఈ ఆలయం వెనుక ఉన్న కథ ఒక విధంగా గొప్ప స్ఫూర్తినిస్తుంది. అయితే భద్రతా చర్యల్లో సరైన అంచనాలు లేకపోవడం వల్ల జరిగిన ఈ విషాదం భవిష్యత్తులో మరే గుడిలోనూ పునరావృతం కాకూడదు. ఈ దుర్ఘటన నుంచి పాఠాలు నేర్చుకొని అన్ని ఆలయాల్లో భద్రత, రద్దీ నియంత్రణ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మరణించిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది శ్రీకాకుళంలోని తొక్కిసలాట జరిగిన గుడి యొక్క ఆలయ రహస్యం. ఆ హరిముకంద పండా నిర్మించిన ఆలయం, ఇది విషయం. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటలో యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.